ఇందు మూలంగా తెలియజేయడం ఏమనగా కోడిని వేలం వేస్తున్నాం. అవును, ఏ భూమినో లేకపోతే బంగ్లానో కాదు, కోడిని వేలం వేస్తున్నట్టు కరీంనగర్లోని ఆర్టీసీ అధికారులు ప్రకటించారు. కోడితో కరీంనగర్ ఆర్టీసీ అధికారులకు పనేంటి అని అనుకుంటున్నారా? అయితే ఓ లుక్కేయండి. గుర్తొచ్చింది కదా, కోడిని బంధించిన ఆర్టీసీ అధికారులు నిన్న చూసాం. ఆ కోడినే ఇవాళ ఆర్టీసీ అధికారులు వేలం వేస్తున్నట్టు ప్రకటించారు. వరంగల్ నుంచి వేములవాడకు వెళ్తున్న బస్సులో ప్రయాణికులు ఓ కోడిని మర్చిపోయారు. ఆ కోడి కోసం ఎవరైనా వస్తారేమో అని 2 రోజుల పాటు చూసిన ఆర్టీసీ అధికారులు ఎవరూ రాకపోవడంతో వేలం వేస్తున్నట్టు ప్రకటించారు. కరీంనగర్ 2 డిపో పరిధిలో అంబేద్కర్ బస్ స్టేషన్ ఆవరణలో బహిరంగంగా వేలం వేస్తామని తెలిపారు. ఆసక్తి ఉన్నవారు ఎవరైనా బహిరంగ వేలంలో పాల్గొచ్చవని చెప్పారు. సారీ మర్చిపోయా, రేపు మధ్యాహ్నం 3 గంటలకు కోటికి వేలం పాట మొదలవుతుంది. రైట్, కరీంనగర్ కోడిపాటకు సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, కోడిని మర్చిపోవడంతో పోలీస్ స్టేషన్ లో పెట్టి దానికి వేలం పాట కూడా నిర్వహిస్తున్నారు ఆర్టీసీ యజమానులు. దీనిపై అప్డేట్స్ ఏంటి? కరీంనగర్ లోపల ఒక కోడి పుంజు యొక్క వేలం కథ ఇప్పుడు ఆసక్తిగా మారినటువంటి పరిస్థితి కనబడుతుంది. అయితే సోమవారం రోజు ఇటు వరంగల్ నుంచి వేములవాడకు ఒక బస్సు వెళ్ళినటువంటి పరిస్థితి లోపల కరీంనగర్ కు వచ్చి ఆ బస్సు చెక్ చేసేటువంటి సమయం లోపల, రాత్రి సమయం లోపల ఆ బస్సు లోపల ఒక బుట్ట లోపల ఒక పందెం కోడి కనబడింది. ఆ కోడి కోసం ఎవరన్నా వస్తారు అని చెప్పి ఆ మంగళవారం ఉదయం నుంచి ఈ రోజు వరకు కూడా దాన్ని సోషల్ మీడియా లోపల వైరల్ చేశారు. ఎవరన్నా ఈ కోడి సంబంధించినటువంటి వారు ఉంటే తీసుకువెళ్లాలని చెప్పి సూచించారు. కానీ ఇప్పుడు సోమవారం నాడు రాత్రి నుంచి ఇప్పటి వరకు కూడా ఆ కోడి ఆచూకీ కోసం ఏ ఒక్కరు కూడా కరీంనగర్ బస్ స్టేషన్ కు రాకపోవడంతో చివరికి ఇటు ఆర్టీసీ అధికారులు ఆ కోడి పుంజు ఏదైతే ఉందో ఆ కోడి పుంజుకు ఆ వేలం పాట నిర్వహించాలని చెప్పి ఈ రోజు ఒక ఆర్టీసీ అధికారులు ఒక నోటీసు కూడా రిలీజ్ చేయడం జరిగింది. గత 4 రోజుల నుంచి కూడా తమ ఆధీనం లోపల ఉన్నటువంటి కోడి పుంజు కోసం ఏ ఒక్కరు కూడా రాకపోవడంతో ఇటు అధికారులు అయితే రేపు మధ్యాహ్నం 3 గంటలకు కోడి పుంజు బహిరంగ వేలం వేస్తా అని చెప్పి ఒక ప్రకటన అయితే రిలీజ్ చేశారు. పూర్తిగా అది కోడి పందెం కోడు యొక్క ఆనవాళ్లు ఉండడంతో పాటుగా గత 3 రోజుల నుంచి కూడా ఆర్టీసీ అధికారులు ఒక ప్రత్యేకమైనటువంటి జారీ చేసి ఆహారం వేసుకుంటూ దాన్ని భద్రంగా చూసుకుంటూ ఉంటున్నారు. కానీ ఆ ఆర్టీసీ బస్సు లోపల ఒక బుట్ట లోపల మర్చిపోయినటువంటి కోడి ఆచూకీ కోసం మాత్రము గత 4 రోజుల నుంచి కూడా ఏ ఒక్కరు రాకపోవడంతో చివరికి ఆర్టీసీ అధికారులు రేపు మధ్యాహ్నం 3 గంటలకైతే దాన్ని బహిరంగ వేలం వేయడానికైతే ఇటు బహిరంగ ప్రకటన రిలీజ్ చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇప్పుడు ఈ కోడికి సంబంధించినటువంటి బహిరంగ వేలం పాట యొక్క ఏదైతే నోటీస్ ఉన్నదో అది సోషల్ మీడియాలుగా వైరల్ గా మారినటువంటి పరిస్థితి కనబడుతుంది. అయితే మరి రేపు ఎంతమంది ఈ కోడిని కొనడానికి దాన్ని వేలం పాట లోపల పాడి చేజిక్కోవడానికి ఎంతమంది ముందుకు వస్తారో ఇటు అనేది అయితే ఆసక్తికరంగా మారినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఉమస్సు శ్రీనివాస్, అలాగే ఈ కోడి వేలం పాటకు సంబంధించి బహిరంగంగానే ఒక ప్రకటన కూడా చేశారు. మరి దీనిపై అక్కడ ఉన్న కరీంనగర్ వాసులు ఎలా రియాక్ట్ అవుతున్నారు? ఖచ్చితంగా ఇది ఇటువంటి సందర్భం అనేటువంటిది చాలా అరుదుగా వస్తూ ఉంటుంది. ముఖ్యంగా ఇటు సంక్రాంతి పండుగ కావడంతో చాలా మంది కూడా ఇంట్లో కోడిలు కోసుకొని దావత్ చేసుకుంటూ ఉంటారు. ఈ నేపథ్యం లోపలనే ఇది ఈ కోడి కాస్త ఇటు పందెం కోడి లాగానే పోలి ఉండడంతో అయితే ఈ కోడి ఇటు సోషల్ మీడియా లోపల అయితే కోడిని కొనడానికి చాలా మంది అయితే ఉత్సాహం చూపుతున్నారు. రేపు మధ్యాహ్నం 3 గంటలకు కరీంనగర్ 2 డిపో పరిధి లోపల ఉన్నటువంటి దగ్గరికి వచ్చి వేలం పాట లోపల పాల్గొనాలని చెప్పి సూచించడంతో మరి సోషల్ మీడియా లోపల ఈ ఏదైతే పందెం కోడి ప్రియులు ఎవరైతే నాటుకోడి ప్రియులు ఉన్నారో వాళ్ళు ఎంతమంది ముందుకు వస్తారు, మరి కోడి రేపు వేలం పాట లోపల ఎంతవరకు ధర వస్తుంది అనేటువంటిది అయితే ఒక ఆసక్తికరమైనటువంటి పరిణామంగా అయితే మారినటువంటి పరిస్థితి కనబడుతుంది. రేపు చూడాలి, రేపు మధ్యాహ్నం 3 గంటల సమయం లోపల ఈ కోడిని కొనేందుకు వేలం పాట లోపల చేజిక్కించుకోవడానికి ఎంతమంది వస్తారనేటువంటిది అయితే ఎదురు చూడాల్సినటువంటి పరిస్థితి కనబడుతుంది. మోసం అంటే ఈ కోడి ఎవరిది అనే విషయం ఇప్పటి వరకు పోలీసులకు కూడా తెలియలేదా? అంటే దానికి సంబంధించి కూడా ఎవరు రాలేదా పోలీస్ స్టేషన్ వరకు?
ఇది సోమవారం రోజు వరంగల్ నుంచి ఇటు వేములవాడకు వెళ్ళేటువంటి బస్సు లోపల ఈ కోడితో పాటు అంటే ప్రయాణికులతో పాటుగా ఈ కోడి ఆ బుట్ట లోపల తీసుకెళ్ళినట్టుగా అయితే ఆర్టీసీ అధికారులు గుర్తించారు. ఈ కరీంనగర్కు వచ్చిన తర్వాత మొత్తం రాత్రి సమయం లోపల బస్సు ఆ డిపో లోపల పెట్టేటువంటి సమయం లోపల ఈ డ్రైవరు బస్సు లోపల ఎవరైనా విలువైనటువంటి వస్తువులు మర్చిపోతారా అని చెప్పి అనేటువంటి బస్సు లోపల మొత్తం కంప్లీట్ గా చెక్ చేయడం జరుగుతుంది. ఆ చెక్ చేసేటువంటి క్రమం లోపల ఈ బుట్ట కనబడింది. ఆ బుట్ట లోపల విప్పి చూడగా ఈ పందెం కోడి ఉన్నది. ఆ పందెం కోడి ఆ సోమవారం నాడు రాత్రి నుంచి కూడా ఇప్పటి వరకు ఆ ఆర్టీసీ అధికారుల ఆధీనం లోపలనే ఉన్నది. మంగళవారం ఈ కోడి బస్ స్టాండ్ ఆవరణ లోపల ఉన్నది అనే వార్త ఇటు సోషల్ మీడియా వ్యాప్తంగా పలు పేపర్ లోపల మన బిగ్ టీవీ కూడా ప్రచారం కూడా చేయడం జరిగింది. ఈ వైరల్ గా మారినా కానీ ఆ కోడిని తీసుకపోవడానికి ఎవరు ముందుకు రావకపోవడంతోనే ఈ వేలం పాటకు సిద్ధమైనట్టుగా తెలుస్తున్నది. రేపు మధ్యాహ్నం 3 గంటలకు ఆ కోడి నాదే అని చెప్పి ఎవరైనా వచ్చినా కానీ వారికి విచ్చేస్తారు. లేకపోతే రేపు ఖచ్చితంగా ఈ కోడిని అయితే వేలం పాట పెట్టి ఇటు దాన్ని రేపు వేలం పాట లోపల బహిరంగ వేలం వేయనున్నట్టయితే తెలుస్తున్నది. మరి ఎంతమంది వస్తారనేటువంటిది అయితే రేపు 3 గంటల వరకు అయితే మనం ఎదురు చూడాల్సినటువంటి పరిస్థితి కనబడుతుంది. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.